సోదరులందరికీ కూడా నమస్కారాలు. ఏదైతే మన రాష్ట్రంలో వైద్య కళాశాలలు పీపీపీ మోడ్లో కూటమి ప్రభుత్వం ఇచ్చేస్తుందని చెప్పి వక్రీకరించేటువంటి భాషలో కారు కోతలు కోస్తూ నిన్న ఏదైతే ఈ రాష్ట్ర సంపదని 5 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉండి ఆంధ్రప్రదేశ్ని అంధకారంలో నెట్టేసినటువంటి జగన్మోహన్ రెడ్డి నిన్న భీమబోయినపాలెంలో ఉన్నటువంటి మెడికల్ కళాశాల ప్రాంగణం దగ్గరికి వచ్చేటువంటి కార్యక్రమం, దానికి పెద్ద ఎత్తున జన సమీకరణ చేసేటువంటి కార్యక్రమం చేశారు వైసీపీ నాయకులు. 1,00,000 మందితో భీమబోయినపాలెంలో ఉన్నటువంటి నిర్మాణంలో ఉన్నటువంటి ఆ యొక్క మెడికల్ కళాశాల ముట్టడిస్తామని చెప్పి ప్రకటనలు పలికినటువంటి వైసీపీ నేతలు, మాజీ మంత్రులు కానీ, మండలి బొత్స గారు కానీ, వీళ్ళందరూ కూడా వారం రోజుల నుంచి పెద్ద ఎత్తున 1,00,000 మందితో మేము అక్కడ ముట్టడిస్తాం మా నాయకులతో అని చెప్పి పెద్ద ఎత్తున జన సమీకరణ చేద్దామని చెప్పి సాక్షాత్తు తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి, ఉత్తరాంధ్ర జిల్లా నుంచి కూడా, కృష్ణా జిల్లా నుంచి కూడా జనాలు తీసుకొచ్చినా కానీ 1,00,000 మంది కాదు కదా, 5% మంది ప్రజలు అక్కడ లేరు. అసలు 2022 ఆగస్టు 8వ తారీఖున ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రైవేట్ ఈ యొక్క మెడికల్ కాలేజీలు కట్టాలని చెప్పి, ప్రభుత్వ మెడికల్ కాలేజీ కట్టాలని చెప్పి ఏదైతే జీవో ఇచ్చారో, కేంద్రానికి ప్రతిపాదించినటువంటి రాష్ట్రంలో మెడికల్ కాలేజీల్లో భీమబోయినపాలెం ఏదైతే నర్సీపట్నంలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీకి ప్రతిపాదన పంపించారా? కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిందా? అనుమతి వస్తే అనుమతి చూపించాలి కదా. 500 కోట్ల రూపాయలతో మెడికల్ కాలేజీ కట్టాలని చెప్పి ప్రతిపాదించి 2020 డిసెంబర్లో శంకుస్థాపన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఎందుకు మెడికల్ కాలేజీని కట్టలేకపోయాడు? అధునాతన దేవాలయాలని చెప్పి మెడికల్ కళాశాలను చెప్తున్నాడు ఆయన. అక్కడ రుషికొండ దగ్గర కట్టినటువంటి 500 కోట్ల రూపాయల ప్యాలెస్, అధునాతన దేవాలయంలో దేవదేవులు ఎవరు కూర్చునేది? జగన్మోహన్ రెడ్డి, భారతమ్మ. ఆ ప్యాలెస్ కట్టుకోవడానికి 500 కోట్ల రూపాయలు అయితే వెచ్చించవచ్చు, నిధులు వచ్చినాయి. 1,00,000 కోట్ల రూపాయలు రాష్ట్ర సంపదని